దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. ఎప్పుడు సినిమాలోనూ పేపర్లోనూ కనిపించే ఏలియన్స్ నిజ జీవితంలో ఎలా ఉంటాయనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? అవి నిజంగానే భూమిపైకి వస్తే ఎలా ఉంటుంది? హిందూ దేవి దేవతలు ఏలియన్స్ అని కొంతమంది అంటున్నారు. నిజమేనా? ఏలియన్స్ మనకంటే తెలివైనవా? ఈ ప్రశ్నలకు సమగ్రంగా వివరాలు సమాధానాలు తెలుసుకుని చిన్న ప్రయత్నం చేద్దాం. ఏలియన్స్ ఉనికి గురించి శాస్త్రీయంగా ఖచ్చితమైన ఆధారాలు ఇప్పటి వరకు లేవు. అయితే విశ్వంలో జీవం ఉండే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మన పాలపుంతలో 100 నుండి 400 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. వీటిలో చాలా నక్షత్రాల చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. నాసా కెప్లర్ మిషన్ ద్వారా 5500కు పైగా ఎక్సో ప్లానెట్లు కనుగొన్నారు. వీటిలో కొన్ని హాబిటాబుల్ జోన్లో ఉన్నాయి, అంటే ద్రవజలం జీవం ఉండే అవకాశం ఉన్న ప్రాంతాలు. ఫ్రాంక్ డ్రేక్ రూపొందించిన డ్రేక్ ఈక్వేషన్ ప్రకారం మన గెలాక్సీలో సాంకేతికంగా అభివృద్ధి చెందిన జీవులు ఉండే అవకాశం గణనీయంగా ఉంది. కానీ ఎన్రికో ఫెర్మి రూపొందించిన ఫెర్మి పారాడాక్స్ ప్రకారం ఎంత పెద్ద విశ్వంలో జీవం ఉండాల్సిన అవకాశం ఉన్నప్పటికీ మనం ఎటువంటి సంకేతాలను ఇప్పటి వరకు కనుక్కోలేకపోయాం. దీన్నే గ్రేట్ సైలెన్స్ అంటారు. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం జీవం ఉంటుంది, కానీ మనకంటే తెలివైనవా కాదా అని చెప్పలేమంటున్నారు. అలాగే ఏలియన్స్ ఎక్కడ ఉండవచ్చనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఉండే అవకాశం ఉందని కొన్ని ప్రదేశాలు చూపెడుతున్నారు. అవి మార్స్ గ్రహం. ఒకప్పుడు ఈ మార్స్ గ్రహం ద్రవజలంతో నిండి ఉండదని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికీ ఎక్కడ సూక్ష్మజీవులు ఉండవచ్చని అంటున్నారు. అలాగే బృహస్పతి యొక్క ఉపగ్రహం, యూరోపా, శని యొక్క ఉపగ్రహం, ఎన్సిలాడ్లలో ఉపరితలం కింద సముద్రాలు ఉన్నాయి. అందుచేత ఇక్కడ కూడా సూక్ష్మజీవులు వంటివి ఉండే అవకాశం ఉంది. ఎక్సో ప్లానెట్లు 4.2 కాంతి సంవత్సరాల దూరం ఉన్న ప్రాక్సిమా సెంటరీ వంటి సమీప నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాలలో జీవం ఉండే అవకాశం ఉంది. K2, 18b వంటి గ్రహాలపై ఆవిరి, ఆక్సిజన్ వంటి బయో సిగ్నేచర్లు కనుగొన్నారు. కానీ ఇవి జీవం ఉనికిని నిర్ధారించలేవు. ఇతర గెలాక్సీలు మన గెలాక్సీలోనే 100 బిలియన్ నక్షత్రాలు ఉంటే విశ్వంలో 2 ట్రిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. జీవం ఎక్కడైనా ఉండవచ్చు, కానీ దూరం కారణంగా గుర్తించడం కష్టం. అసలు ఏలియన్స్ ఎలా ఉంటాయి అనేదానికి ఖచ్చితమైన సమాధానం ఇప్పటికీ లేదు. ఇప్పుడున్న సమాచారం అంతా కేవలం మన అనుమానపు ఊహాగానాలు, కానీ వాస్తవాలు కాదు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం 2 రకాలుగా పరిగణిస్తారు. మొదటిది సూక్ష్మజీవులు. భూమిపై జీవం 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం సూక్ష్మజీవులుగా ప్రారంభమైంది. మార్స్, యూరోపాలో సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ ఉంటే ఇవి ఒకే కణంతో ఉండవచ్చు. భూమిపై టార్టిగ్రేడ్ల వలె గట్టి ఎలాంటి వాతావరణంలోనైనా జీవించగలవు. రెండవది తెలివైన జీవులు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన జీవులు మానవ వలె ఉండవచ్చు, లేదా పూర్తి భిన్నంగా ఉండవచ్చు. సినిమాలో చూపించినట్లు పచ్చగా ఉండి పెద్ద కళ్ళజీవులు మాత్రం ఉండవని కొట్టిపారేస్తున్నారు. ఆస్ట్రోబయాలజిస్టులు మాత్రం భూమి లాంటి కార్బన్ ఆధారిత జీవం కాకపోవచ్చని, వేరే రసాయనాలపై ఆధారపడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక చాలామంది ఎక్కువ వాదించే విషయానికి వద్దాం. హిందూ దేవి దేవతలు ఏలియన్స్ అనే వాదన ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇది శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. ఈ థియరీకి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవి విమాన శాస్త్రంలో విమానాలు, రామాయణంలో పుష్పక విమానం, మహాభారతంలో అస్త్రాలు వంటి సాంకేతికంగా అభివృద్ధి చెందిన సంస్కృతి సూచనలుగా కొందరు భావిస్తారు. ఉదాహరణకు శివుడు, విష్ణువు, దేవతలు ఆకాశం నుండి రావడం, అసాధారణ శక్తులు కలిగి ఉండడంతో వాళ్ళు ఏలియన్స్ అని అనుకుంటున్నారు. ఎన్షియంట్ ఏలియన్స్ థియరీ ప్రకారం మయన్, ఈజిప్టియన్, హిందూ వంటి పురాతన సంస్కృతులు ఏలియన్ సందర్శనల ద్వారా ప్రభావితమయ్యాయి. హిందూ గ్రంథాల్లోని దేవతలు, రాక్షసులు, గరుడ వాహనాలు ఏలియన్ టెక్నాలజీగా వ్యాఖ్యానించబడతాయి. కానీ ఈ థియరీ శాస్త్రీయ సమాజంలో విమర్శలకు గురవుతుంది. ఎందుకంటే ఇది పురాణాలను శాస్త్రీయ ఆధారాలతో కాకుండా ఊహాగానాలతో వ్యాఖ్యానిస్తుంది. శాస్త్రీయ దృక్పథంలో హిందూ దేవతలు మానవ సంస్కృతి, ఆధ్యాత్మిక భావనల ఉత్పత్తి భావించబడతాయి. కార్ల్ సాగన్ వంటి శాస్త్రవేత్తలు ఈ థియరీలను తిరస్కరిస్తూ పురాణ కథలు మానవ ఊహాశక్తి, సామాజిక అవసరాల నుండి ఉద్భవించాయని చెప్తారు. కాగా ఏలియన్స్ వచ్చారన్న దానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఒకవేళ ఏలియన్స్ ఉంటే ఇవి మనకంటే తెలివైనవా అంటే ఏమో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏలియన్స్ మనకంటే సాంకేతికంగా అభివృద్ధి చెంది ఉండవచ్చు. భూమిపై మానవులు 2 లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించారు. రేడియో సాంకేతికత 100 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేశారు. విశ్వం 13.8 బిలియన్ సంవత్సరాల ముందు పుట్టింది. కానీ ఇతర గ్రహంపై జీవం మనకంటే బిలియన్ సంవత్సరాల ముందు అభివృద్ధి చెంది ఉండొచ్చు. ఇలాంటి సంస్కృతులు ఇంటర్స్టెల్లార్ ట్రావెల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎనర్జీ మేనేజ్మెంట్లో మనకంటే ఎంతో ముందుండొచ్చు.
కొందరు శాస్త్రవేత్తలు ఏలియన్స్ లైట్ సైల్ వంటి ఆధునికతను సాంకేతికతను ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. అయితే డార్క్ ఫారెస్ట్ థియరీ ప్రకారం అధునాతన సంస్కృతిలో తమ ఉనికిని దాచుకోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే విశ్వంలో ఇతర జీవుల నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. ఆ కోణంలో చూస్తే ఏలియన్స్ మనకంటే తెలివైనవే ఉండొచ్చు. అందుకే మనం ఏలియన్స్ని గుర్తించలేకపోవచ్చు. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏలియన్స్ శక్తులు ఎలా ఉంటాయంటే ఏలియన్ శక్తులు వారి సాంకేతిక స్థాయిపై ఆధారపడి ఉంటాయి. కార్డ్సేవ్ స్కేల్ ప్రకారం సంస్కృతులను 3 రకాలుగా విభజించారు. టైప్ 1 ఒక గ్రహం యొక్క మొత్తం శక్తిని ఉపయోగించగల సంస్కృతి మానవులకు ఇంకా ఈ స్థాయికి చేరలేదు. టైప్ 2 తమ నక్షత్రం యొక్క మొత్తం శక్తిని ఉపయోగించగల సంస్కృతి. ఇక టైప్ 3 ఒక గెలాక్సీ మొత్తం శక్తిని ఉపయోగించగల సంస్కృతి. అధునాతన ఏలియన్స్ ఇంటర్స్టెల్లార్ ట్రావెల్, కృత్రిమ గ్రహాలు నిర్మాణం, క్వాంటమ్ కమ్యూనికేషన్ లేదా స్పేస్ టైం మానిపులేషన్ వంటి శక్తులను కలిగి ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఉదాహరణకు ఓమువామువా అనేది 2017లో కనుగొనబడిన అంతరిక్ష వస్తువు. ఇది లైట్ సైల్గా ఉండవచ్చని ప్రముఖ శాస్త్రవేత్త అవి లోయబే ఊహించాడు. ఇది అధునాతన సాంకేతికకు సూచన కావచ్చిన అభిప్రాయం ఆయనది. అయితే మనం ఏలియన్స్ను కనుక్కోలేకపోయాం సరే, మరి అవి ఎప్పుడైనా భూమిపైకి వచ్చాయి అంటే దానికి కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూమిని ఏలియన్స్ సందర్శించడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు, కానీ కొన్ని సంఘటనలు వివాదాలు చర్చనీయాంశమయ్యాయి. అవి 1947లో జరిగిన రోస్వెల్ సంఘటన. అమెరికాలో ఒక వస్తువు కూలినట్టు నివేదికలు వచ్చాయి. కొందరు ఇది ఏలియన్ షిప్ అని అన్నారు, కానీ అమెరికా ప్రభుత్వం ఇది వాతావరణం తెలుసుకునే బెలూన్ అని చెప్పింది. యుఏపీ సంఘటనలు 2023లో అమెరికా కాంగ్రెస్లో యుఏపీ వస్తువులపై చర్చలు జరిగాయి. డేవిడ్ గ్రెస్ అనే మాజీ ఆర్మీ ఆఫీసర్ నాన్ హ్యూమన్ బయోలాజిక్స్ కనుగొనబడ్డాయని చెప్పాడు, కానీ ఆధారాలు బహిర్గతం చేయలేదు. పురాతన ఆధారాలు కొందరు ఈజిప్ట్ పిరమిడ్లు, నాజ్కా లైన్స్, భారతీయ పురాణాలు ఏలియన్ సందర్శనలకు సూచనలని చెప్తారు, కానీ ఇవి సాంస్కృతిక మానవనిర్మిత నిర్మాణాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైన్స్ దృక్పథంలో చూస్తే కార్ల సాగన్ వంటి శాస్త్రవేత్తలు యుఏపీ నివేదికలను సహజ దృగ్గోచరాలు, మానసిక భ్రాంతులు లేదా హోక్స్గా తేల్చేశారు. ఏది ఏమైనప్పటికీ ఏలియన్స్ కోసం చేసే అన్వేషణలో అనేక సవాళ్లు ఉన్నాయి. వాటిలో దూరం ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రానికి మధ్య చాలా దూరం ఉంటుంది. కాంతి వేగంతో వెళ్తేనే సంవత్సరాలు పడుతుంది, కానీ అలాంటి టెక్నాలజీ మనకు లేదు. కాబట్టి ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ కష్టం. రెండవది సిగ్నల్ డిటెక్షన్. ఎస్సిటిఐ ప్రాజెక్ట్ రేడియో సిగ్నల్ కోసం వెతుకుతుంది, కానీ ఇప్పటి వరకు ఖచ్చితమైన సిగ్నల్స్ లభించలేదు. మూడవది బయో సిగ్నేచర్లు. ఫాస్ఫిన్, మిథేన్ వంటి గ్యాస్లో జీవం ఉందని దానికి సూచన కావచ్చు, కానీ ఇవి సహజ ప్రక్రియల ద్వారా కూడా ఉత్పన్నమవుతాయి. ఖచ్చితమైన ఆధారాలకు శాంపిల్ రిటర్న్ మిషన్లు అవసరం. నాలుగవది సాంస్కృతిక విశ్వాలు. ఏలియన్స్ గురించి నమ్మకాలు, అనుమానాలు సినిమాలు, పుస్తకాలుగా రూపొందుతాయి. తద్వారా జనాలు ప్రభావితమవుతారు. దీనివల్ల శాస్త్రీయ ఆధారాలు నమ్మరు. భవిష్యత్తులో జేమ్స్ వెబ్ టెలిస్కోప్, అటకామా లార్జ్ మిల్లీమీటర్ అర్రే వంటి టెలిస్కోప్లు ఎక్స్ప్లానెట్ల వాతావరణాలను విశ్లేషిస్తాయి. మార్స్, యూరోపా మిషన్లు సూక్ష్మజీవులను కనుగొనే అవకాశం ఉంది. ఇక ఫైనల్గా ఏలియన్స్ ఉనికి గురించి ఖచ్చితమైన ఆధారం లేనప్పటికీ విశ్వంలో జీవం ఉండే అవకాశం గణనీయంగా ఉంది. అవి సూక్ష్మజీవులు లేదా అధునాతన జీవులుగా ఉండవచ్చు. మన సౌర వ్యవస్థలో లేదా దూర గెలాక్సీలో ఉండవచ్చు. హిందూ దేవతలు ఏలియన్స్ కావచ్చిన ఊహాగానాలు ఆసక్తికరమైనవి, కానీ శాస్త్రీయ ఆధారాలు లేవు. అధునాతన ఏలియన్స్ మనకంటే తెలివైనవే, శక్తివంతమైన సంకేతాలను కలిగి ఉండవచ్చు. భూమిని సందర్శించడానికి ఆధారాలు లేవు, కానీ యుఏపీ నివేదికలు పురాతన ఊహాగానాల చర్చలు రేకెత్తిస్తాయి. ఆస్ట్రోబయాలజీ, ఎస్సిటిఐ పరిశోధనలు భవిష్యత్తులో ఈ ప్రశ్నకు సమాధానం అందించవచ్చు. చూద్దాం, ఏదో ఒకరోజు ఈ మిస్టరీ వీడకపోతా వేచి చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం దూత మీడియాని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutta Media.